చిన్న గేమ్ స్టార్ట్ చేద్దామని చెప్తాడు. ఇద్దరు చూసి నవ్వుకుంటారు. అసలు ఏం చేయబోతున్నారో తెలియాలంటే స్టోరీలోకి వెళ్దాం. వెల్కమ్ బ్యాక్ టు చెలియా పార్ట్ 7. ఏంటి ఏం చేస్తారు అని నిత్య అడుగుతుంది. అవునరా, ఏం చేయబోతున్నారు, ఏది సరిగ్గా చెప్పరేంటి అని లక్ష్మి గారు అంటారు. ఏం లేదు నిత్య, ఇది అరేంజ్ మ్యారేజ్లా కాకుండా లవ్ మ్యారేజ్లా క్రియేట్ చేద్దామని అంటే అని నిత్య అడుగుతుంది. ముందు ముందు నీకే తెలుస్తుందిలే అని క్రిష్ అంటాడు. ఆంటీ, వీళ్ళిద్దరు కలిసి ఏదో చేస్తున్నారు, మనకేమో ఎంటర్టైన్మెంట్. సరే సరే కానివ్వండి అని నిత్య అంటుంది. చిన్న క్రిష్ ఇద్దరు ఆఫీస్ రూమ్లో కూర్చొని మాట్లాడుతున్నారు. చిన్నకి ఇంట్లో కూడా ఆఫీస్ రూమ్ ఉంటుంది. ఇప్పుడు ఏం చేద్దాం చిన్న అని క్రిష్ అంటాడు. ప్రియాని ఇక్కడికి తీసుకురావాలి. తను ఒప్పుకుంటుందా చిన్న అని క్రిష్ అంటాడు. ఒప్పుకునేలా చేయాలి అని చిన్న. ప్రియా సిటీ అవుట్కట్స్లో ఉంటూ చదువుకుంటుంది. ఇప్పుడు ప్రియా బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతుంది. క్రిష్ పేరెంట్స్ సొంత విలేజ్లో ఉంటారు. క్రిష్కి పేరెంట్స్ని తీసుకురావాలని ఉన్నా కానీ సొంత విలేజ్లో ఉండాలని వాళ్ళ కోరిక. అప్పుడప్పుడు క్రిష్ దగ్గరికి వస్తూ ఉంటారు. ఇద్దరు మాట్లాడుతున్నారు. ఇంతలో క్రిష్కి కాల్ వస్తుంది. హలో చెప్పండి అని అంటాడు. కాల్లో చెప్పింది విన్న క్రిష్ అవునా అని కొంచెం టెన్షన్గా ఫీల్ అవుతూ సరే నేను వచ్చేస్తున్నా అని క్రిష్ అంటూ కాల్ కట్ చేస్తాడు. ఏమైంది క్రిష్ అని చిన్న అడుగుతాడు. అది ప్రియా కాలేజ్ నుంచి ప్రియాకి ఫుడ్ పాయిజన్ అయ్యిందంట, హాస్పిటల్కి తీసుకెళ్లారంట, నేను వెళ్తాను అని క్రిష్ అంటాడు. నేను కూడా వస్తాను అని ఇద్దరు కలిసి వెళ్తారు. 2 hours తర్వాత హాస్పిటల్కి రీచ్ అయిన చిన్న క్రిష్ ప్రియా ఉన్న జనరల్ రూమ్కి వెళ్తారు. ఇద్దరిని చూసిన ప్రియా ఒక్కసారిగా షాక్ అవుతుంది. అన్నయ్య, నువ్వెప్పుడు వచ్చావు, ఎవరు చెప్పారు నీకు అని అడుగుతుంది. ఫుడ్ పాయిజన్ ఎందుకైంది ప్రియా, హాస్టల్లో బాగాలేకపోతే చెప్పాలిగా, ఎంతవరకు వచ్చేలా చేసావు ప్రియా అని క్రిష్ కోపడతాడు. హాస్టల్లో ఎలా మెయింటైన్ చేస్తున్నారో నువ్వు తెలుసుకోలేదా అని క్రిష్కి కౌంటర్ ఇస్తాడు చిన్న. దానికి క్రిష్ సైలెంట్ ఉంటాడు. వీడొకడు ప్రతి దానికి దూరిపోతాడు అని మనసులో అనుకుంటుంది ప్రియా. ఫస్ట్ నువ్వు హాస్టల్ చేంజ్ అవ్వు ప్రియా, వేరే హాస్టల్ చూస్తాను. నేను ఈ వీక్లో ఎలా అయినా సరే మంచి హాస్టల్ చూసి అందులో జాయిన్ చేస్తాను అని క్రిష్ అంటాడు. హాస్టల్ ఎందుకు క్రిష్, కాలేజే చేంజ్ చేద్దాం. ఎలాగో మన ఏరియాలో ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది కదా, ఇంటి నుండే వెళ్తుంది అని చిన్న బాంబు పిలుస్తాడు. ఏంటి, నేను కాలేజ్ చేంజ్ అవ్వాలా అన్నయ్య, ఇంకా నెక్స్ట్ ఇయర్ అయితే అయిపోతుంది కదా, నేను చేంజ్ అవ్వను అని ప్రియా అంటుంది. ప్రియా, చిన్న చెప్పింది కరెక్టే, మన ఇంటి దగ్గర ఉన్న కాలేజ్కి వెళ్ళు. నువ్వేమో ఇక్కడ, మమ్మీ వాళ్ళేమో విలేజ్లో, నేనేమో మధ్యలో, కనీసం నువ్వైనా మాతో ఉంటావు కదా. నువ్వేమైనా చెప్పు అన్నయ్య, నేనైతే రాను అని అంటుంది ప్రియా. మరి ప్రియా ఇంటికి వెళ్తుందా? నెక్స్ట్ చిన్న ఏం చేయబోతున్నాడు తెలుసుకోవాలంటే నెక్స్ట్ పార్ట్ కోసం వెయిట్ చేయండి.